డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. ఇదంతా బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు, ఆత్మ నమస్కారం. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఒక పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ని, సీక్రెట్స్ని ఈరోజు రివ్యూల్ చేయబోతా ఉన్నాను. గెట్ రెడీ. 11వ నెల 11వ తారీఖు 11/11 పోర్టల్ ఈరోజు ఓపెన్ అవుతుంది. వెరీ వెరీ పవర్ఫుల్ పోర్టల్ అని చెప్పొచ్చు. మేనిఫెస్టేషన్కి సంబంధించి వరల్డ్ టాప్ రేటెడ్ పవర్ఫుల్ సీక్రెట్ టెక్నిక్ ఉంది. ఈ టెక్నిక్ ఈరోజు మీరు ఆచరిస్తే, ఇంప్లిమెంటేషన్ చేస్తే, మీ నిజ జీవితంలో ఫిజికల్ రియాలిటీలో ఈ టెక్నిక్ మీరు అప్లై చేస్తే అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు, వాట్ నాట్ అన్నీ మీ హౌస్ని, మీ లైఫ్ని టచ్ చేయడానికి రెడీగా ఉంది. పవర్ఫుల్ టెక్నిక్ యథావిధంగా మీరు ఆచరించాల్సి ఉంటుంది. మళ్ళీ మన ఇండిపెండెంట్గా ఓన్ మైండ్ ఏమీ వద్దు. యథావిధంగా ఇది మీరు ఇంప్లిమెంట్ చేయండి. మిరాకిల్స్ని క్రియేట్ చేస్తారు. అండ్ ఇది ఎలా హెల్ప్ అవుతుంది అంటే, నవంబర్ 11, 2024 ఈరోజు మీరు ఏదైతే ఆచరణలో పెట్టబోతా ఉన్నారో, ఇన్ ద స్పాన్ ఆఫ్ 1 year, అనగా నవంబర్ 11, 2025 లోపు మీరు ఈరోజు ఎటువంటి ఇంటెన్షన్ని అప్లై చేస్తారో, స్పాన్ ఆఫ్ 1 year అన్నీ ఫుల్ఫిల్ అయిపోతాయి. డాట్ టు డాట్, పాయింట్ టు పాయింట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ మిరాకిల్. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ అని నొక్కి ఒక్క నుంచి నేను మీ అందరికీ చెప్తా ఉన్నా. ఇక్కడ మీరందరూ ఒక విషయం అర్థం చేసుకోవాలమ్మా. నవంబర్ మంత్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ మంత్ ఫర్ ద మేనిఫెస్టేషన్. 11వ నెల 11వ తారీఖు. అసలు యాజ్ పర్ న్యూమరాలజీ 11 అనే నెంబర్ని మాస్టరీ నెంబర్ అంటాం. ఒక యూనిక్ వైబ్రేషన్ ఉంటుంది 11 అనే నెంబర్కి. స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది 11 అనే నెంబర్కి. అసలు ఈ రిచువల్ చేయడానికి ఏమేమి కావాలి, టూల్స్ 1 by 1 చెప్తాను. అవన్నీ మీరు అరేంజ్ చేసుకోండి. అరేంజ్ చేసుకొని ఏదో ఒక టైంలో, ఈరోజు ఏదో ఒక టైంలో మీరు ఆచరణలో పెట్టండి. మనష వాచ కర్మణ. ఇది చేసేటప్పుడు పాయింట్ నెంబర్ 1, యువర్ ఇంటెన్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. యువర్ ఇంటెన్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చేసేటప్పుడు మనష వాచ కర్మణ గుండె లోతుల నుండి మీరు చేయగలగాల. మళ్ళీ ఎటువంటి డౌట్స్ ఉండకూడదు, ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉండకూడదు. ఇది చేస్తూ మధ్యలో అక్కడ స్టవ్ మీద ఏదో పెట్టేశానని చెప్పి మధ్యలో అది వెళ్ళడం, ఎవరో తలుపు కొడుతున్నారు, కాలింగ్ బెల్ కొడుతున్నారు అని, డోర్ నాక్ చేస్తున్నారని అక్కడికి వెళ్ళడం, ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఏమీ ఉండకూడదు. కంప్లీట్ ఫోకస్ దాని మీద కూర్చోవాలి అంతే. చక్కగా డోర్స్ అన్ని క్లోజ్ చేసుకోండి. వై? బికాజ్ ఎవరి డిస్టర్బెన్సెస్ మీకు ఉండవు. రైట్ టైంలో పీస్ఫుల్ మైండ్తో, కామ్ అండ్ కంపోజ్డ్గా ఉంటూ, కూల్గా ఉంటూ ఇది ఆచరించాలి. ఎవ్రీథింగ్ ఈజ్ క్యాలిక్యులేటెడ్. ప్రతిదీ ఇంటెన్షన్ని సెట్ చేస్తుంది. మీరు అప్లై చేసే ప్రతి వైబ్రేషన్, ప్రతి ఎనర్జీ, ప్రతి మైండ్ సెట్ ఇంపాక్ట్ చేయబోతా ఉంది రాబోతున్న సంవత్సరానికి. 1 year ఇంపాక్ట్ చేస్తుంది. సో ఫస్ట్ మీ ఇంటెన్షన్ ఇంపార్టెంట్. ఎటువంటి డౌట్స్ ఏమి ఉండకూడదు. ఫెయిత్ ఈజ్ ద క్యాటలిస్ట్. నమ్మండి. దైవశక్తి మీకు సహకరిస్తుంది, నమ్మండి. విశ్వశక్తి మీకు సహకరిస్తుంది, నమ్మండి. పంచభూతాల అనుగ్రహం మీకు ఉంటుంది, నమ్మండి. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద పవర్ఫుల్ టెక్నిక్. ఏమి కావాలి? ఒక క్లీన్ వైట్ పేపర్ తీసుకోండి. ఇది మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఎగ్జాక్ట్గా అబ్జర్వ్ చేసి ఈ విధంగా మీరు ప్రిపేర్ చేసుకోవాలా. ఒక క్లీన్ వైట్ పేపర్ తీసుకొని ఫస్ట్ థ్యాంక్ యూ గాడ్, ఆ పక్కన థ్యాంక్ యూ యూనివర్స్, తర్వాత థ్యాంక్ యూ మనీ, తర్వాత థ్యాంక్ యూ నేచర్, తర్వాత థ్యాంక్ యూ అమ్మా నాన్న. వీటన్నిటికీ మనష వాచ కర్మణ గుండె లోతుల నుండి మీరు థ్యాంక్ యూ చెప్పాలి. ఏదో చెప్పమన్నారు కదా అనే నామకవాసి థ్యాంక్ యూ చెప్తే అవ్వదు. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ బీజ మంత్ర ఇన్ ద యూనివర్స్ ఏంటి అంటే థ్యాంక్ యూ. ఆ వర్డ్కి చాలా పవర్ ఉంది. బట్ ఎలాంటి వైబ్రేషన్స్తో, ఎలాంటి ఎనర్జీతో అది మనం రిలీజ్ చేస్తున్నాము అన్న దాని మీద డిఫరెన్స్ ఉంటుంది, వ్యత్యాసం దానిలో ఉంటుంది. గుండె లోతుల నుండి మనష వాచ కర్మణ ప్యూరిటీతో, ప్రేమతో థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ చెప్పాక 11/11 అని రాయండి. ఏ కలర్ పెన్తో అయినా పర్వాలేదు, ఏ కలర్ పేపర్ మీద అయినా పర్వాలేదు. నాకు ఇది అవైలబిలిటీ దగ్గరలో ఉంది, దీని మీద రాసా. చూడడానికి కాస్త అందంగా కనిపిస్తుందని 2 colors వాడా అంతే. 11/11. ఫస్ట్ 11 ఈజ్ 11th, ఈరోజు 11వ తారీఖు. సెకండ్ 11 ఈజ్ నవంబర్ 11వ నెల. 11/11 పోర్టల్
పవర్ఫుల్ పోర్టల్, మాస్టరీ పోర్టల్. ఈ పోర్టల్కి యూనిక్ వైబ్రేషన్ ఉంటుంది, స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది. పక్కన 8 అనే నెంబర్ అడ్డంగా రాస్తే అది ఇన్ఫినిటీ సింబల్. ఇన్ఫినిటీ అంటే దానికి అంతం లేదు, ఎండ్ పాయింట్ లేదు. గాడ్స్ ఎనర్జీ ఈజ్ ఇన్ఫినిట్ మా. యూనివర్సల్ ఎనర్జీ ఈజ్ ఇన్ఫినిట్. సుప్రీం ఎనర్జీ ఈజ్ ఇన్ఫినిట్. మీ ఎనర్జీ కూడా ఇన్ఫినిట్. మీ ఎనర్జీ కూడా ఇన్ఫినిట్. భూమి అనే గ్రహం మీద జన్మ తీసుకున్నప్పుడే దైవ కళలతో, దైవశక్తితో, విశ్వశక్తితో జన్మను తీసుకున్నారు. ప్రొవైడెడ్ చెప్తున్నాను కదా, ఇట్స్ నాట్ జస్ట్ ఏ హ్యూమన్ బాడీ, ఎనర్జీ హబ్ ఇది శరీరం. 112 ఎనర్జీ సెంటర్స్ ఉన్నాయి. వన్ బై వన్ ఒక్కొక్క చక్ర యాక్టివేట్ అయితే ఒక డిఫరెంట్ డైమెన్షన్లోకి మీరు వెళ్ళిపోతారు. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ అక్కడ. జస్ట్ మీరు డ్రీమ్ చేయాలా, విష్ చేయాలంతే. ఇట్ విల్ కమ్ టు యూ. మీ ముందు వచ్చి నిలబడుతుంది అది ఏదైనా సరే. సీరియస్లీ సై, వన్ ఆఫ్ ద పవర్ఫుల్ టెక్నిక్. సో ఇన్ఫినిటీ సింబల్ రాస్తారు, 11 రాస్తారు. ఇన్ఫినిటీ సింబల్ అటువైపు ఇటువైపు వేసి ఇన్ఫినిటీ సింబల్ మధ్యలో 11 అని రాయండి. రాసాక ఫుల్ నేమ్, మీ నేమ్ రాయండి ఇంటి పేరుతో. మళ్ళీ డాక్టరేట్లు, ఎంబీఏలు, బీటెక్లు, బిఏలు వద్దు, మధ్యలో వచ్చాయి. న్యూడ్గా వచ్చాం, న్యూడ్గా పోతాం, మధ్యలో జరిగింది జగన్ నాటకం. సో ఇంటి పేరుతో మీ పేరు రాయండి. కిందన డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తేనే రాయండి, తెలియకపోతే లేదు. రాయాలన్న మ్యాండేటరీ కాదు. ఇది చేసేటప్పుడు ఏంటి మ్యాండేటరీ అంటే మీ ఎనర్జీ, మీ బిలీఫ్ మ్యాండేటరీ. ఎటువంటి ఇంటెన్షన్తో మీరు ఇది ప్రిపేర్ చేస్తున్నారు, ఎంత స్ట్రాంగ్ కమిట్మెంట్తో ప్రిపేర్ చేస్తున్నారు. యూనివర్స్ నాతో ఉంది, పంచభూతాలు నాకు సహకరిస్తున్నాయి, దైవశక్తి నాకు హెల్ప్ చేస్తుంది, యూనివర్స్ బ్లెస్సింగ్స్ నాకు ఉన్నాయి. అలాంటి మైండ్ సెట్తో, అలాంటి నేచర్తో, దైవే మనుష్య రూపేణ అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్, అలాంటి మైండ్ సెట్తో మీరు లిఖించబడండి. ఓకే, రాసాక 11 డ్రీమ్స్ రాయాలండి. 11 అంటే నవంబర్ 11, 2024 నుండి నవంబర్ 11, 2025 లోపు ఏమైతే డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకుందాం అనుకుంటున్నారో, దేనినైతే ఆకర్షిద్దాం అనుకుంటున్నారో, దేనినైతే మేనిఫెస్టేషన్ చేద్దాం అనుకుంటున్నారో, ఫస్ట్ ముందు పేపర్ వర్క్ చేయండి. ఏంటి అవసరం మీకు, ఏమి అచీవ్ చేద్దాం అనుకుంటున్నారు ఈ 1 year పీరియడ్లో, నవంబర్ 11, 2024 నుండి నవంబర్ 11, 2025, ఎగ్జాక్ట్గా ఈ రోజు నుండి 365 days, 12 నెలల సమయం. ఏమి అచీవ్ చేద్దాం అనుకుంటున్నారు ఒకసారి పేపర్ వర్క్ చేయండి. అది కూడా క్లారిటీగా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డ్రీమ్ కార్ని మేనిఫెస్టేషన్ చేద్దాం అనుకుంటున్నారు, దాని కలర్ ఏంటి, దాని ప్రైస్ ఏంటి, దాని ఇంజన్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లారిటీ ఉండాలా. లేదా ఒక హౌస్ మేనిఫెస్టేషన్, ఎలాంటి హౌస్, లేదా ఒక మ్యారేజ్ మేనిఫెస్టేషన్, లేదా ఒక కెరియర్ బిల్డింగ్, జాబ్ మేనిఫెస్టేషన్, లేదా యాక్టింగ్ పరంగా మేనిఫెస్టేషన్, పాలిటిక్స్ పరంగా మేనిఫెస్టేషన్. ముందు ఒక క్లారిటీ ఉండాలి. ఫస్ట్ పాయింట్ ఏమని రాస్తారంటే, మై డియర్ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్, ఐ ఆమ్ అని మీ పేరు రాసి, ఐ ఆమ్ బ్లెస్డ్, ఓన్లీ గుడ్ థింగ్స్ హ్యాపెన్ టు మీ. మళ్ళీ చెప్తున్నాను, మై డియర్ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్, ఐ ఆమ్ అని మీ పేరు రాసి, ఐ ఆమ్ బ్లెస్డ్, ఓన్లీ గుడ్ థింగ్స్ హ్యాపెన్ టు మీ, విచ్ మీన్స్ అంతా నాకు మంచి జరుగుతుంది అని. ఐ ఆమ్ బ్లెస్డ్ అంటే భగవంతుడి యొక్క ఆశీర్వాదం, పంచభూతాల యొక్క ఆశీర్వాదం, ప్రకృతి యొక్క ఆశీర్వాదం, విశ్వం యొక్క ఆశీర్వాదం, గురువుల యొక్క ఆశీర్వాదం, అందరి యొక్క ఆశీర్వాదాన్ని కలిగి ఉన్నాను అని అర్థమే ఐ ఆమ్ బ్లెస్డ్. ముందు ఏమని డిక్లేర్ చేస్తున్నారు, మై డియర్ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ అని. ఏమీ ఆశించకుండా ముందే విశ్వానికి థ్యాంక్ యూ చెప్పేస్తున్నాను. అండ్ ఓన్లీ గుడ్ థింగ్స్ హ్యాపెన్ టు మీ, నాకు మంచి మాత్రమే జరుగుతుంది అని డిక్లేర్ చేసేస్తున్నారు యూనివర్స్కి. అది ఫస్ట్ రాయండి. తరువాత ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ 1 yearలో ఒక 1 crore అచీవ్ చేద్దామని మీ గోల్. ఏమని రాయాలా, ఇంగ్లీష్లో అయితే మై డియర్ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్, ఐ హ్యావ్ అచీవ్డ్ 1 crore బై నవంబర్ 2025. ఇట్లా ఆల్రెడీ అచీవ్ అయినట్టు. నేను 1 కోటి రూపాయల్ని నవంబర్ 11, 2025 కల్లా కలిగి ఉన్నందుకు, పొంది ఉన్నందుకు ఎంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞత. ఇట్లా గ్రాటిట్యూడ్ ఫార్మేట్లో కృతజ్ఞతా భావంతో ఇమిడీకృతమై మీరు రాసుకోవాలి. ఎన్ని రాయాలమ్మా, 11. మార్క్ మై వర్డ్స్, ఇట్స్ నాట్ జస్ట్ ఏ పేపర్, ఇది మీ భవిష్యత్ అని గ్రహించండి. ఇందులో దైవశక్తి, విశ్వశక్తి ఉందని గ్రహించండి. గాడ్స్ మ్యాజిక్, యూనివర్సల్ మ్యాజిక్ ఉందని గ్రహించండి. నేచర్ యొక్క పవర్ ఇందులో ఉందని గ్రహించండి. మీ ఇంటి పెద్దల యొక్క ఆశీర్వాదాలు ఇందులో ఉన్నాయని గ్రహించండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, మార్క్ మై వర్డ్స్, ఇది జరిగి తీరుద్ది అంతే. మీరు సబ్జెక్ట్ని ఆచరించాలా, ఇన్ డెప్త్ ఆచరించాలా. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ నేచర్, థ్యాంక్ యూ అమ్మా నాన్న. 11 ఇన్ఫినిటీ సింబల్, అందులో కూడా 11 మెన్షన్ చేస్తారు. ఇంటి పేరుతో మీ పేరు, మీకు డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే మీ డేట్ ఆఫ్ బర్త్, ఒక 11 ప్రెజెంట్ టెన్స్లో ఆల్రెడీ కలిగి ఉన్నట్టు, పొంది ఉన్నట్టు, జీవిస్తున్నట్టు భావించి ఒక 11 రాసాక దీనిపైన బియ్యపు గింజలు అంటాం కదా,
రైస్ కొన్ని వేయండి. సినామిన్ పౌడర్ అంటే దాల్చిన చెక్క పొడి వేయండి. వేసి లెఫ్ట్ హ్యాండ్ హార్ట్ చక్ర మీద పెట్టి, రైట్ హ్యాండ్ దీని మీద పెట్టి మనష వాచ కర్మన ప్రేయర్ చేసుకోండి. చేసేటప్పుడు మళ్ళీ అప్పుల గురించి అవుతుందా లేదా ఇబ్బందులు ఇవేమీ ఆలోచించదు. మార్క్ మై వర్డ్స్, ఇది విశ్వ వాక్, దైవ వాక్ అని గ్రహించి భగవంతుడి యొక్క ఆశీర్వాదమే ఈ వీడియో మీ ముందుకు రావడం, మీ నీడ్స్, డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అయిపోతాయి. ఏమైతే 11 రాస్తున్నారో అన్నీ ఫుల్ఫిల్ అయిపోతాయి. లెఫ్ట్ హ్యాండ్ హార్ట్ చక్ర మీద పెట్టి, రైట్ హ్యాండ్ ఈ పేపర్ మీద పెట్టి మనస్ఫూర్తిగా ప్రే చేశాక ధూపం అంటాం కదా, ఏదైనా అగరబత్తి స్టిక్స్ నుండి ధూపం వచ్చింది, కాస్త ధూపం చూపించండి. ఇట్ ఎనర్జైజ్డ్ చూపించండి. ఇట్స్ ఎ పాజిటివ్ ఎనర్జీ. ఆ ధూపం చూపించండి. చూపించాక మీ వైపు ఇలా ఫోల్డ్ చేయండి. టువర్డ్స్ యూ అంటే మీ వైపు ఇలా ఫోల్డ్ చేయండి. ఆ లోపల ఫుడ్ గ్రెయిన్స్ ఉంటాయి, విచ్ మీన్స్ బియ్యపు గింజలు ఉంటాయి. సినామిన్ పౌడర్, దాల్చిన చెక్క పొడి ఉంటుంది. ఇలా మీ వైపు ఫోల్డ్ చేసుకోండి. మీ వైపు ఫోల్డ్ చేసుకున్నాక మీ వ్యాలెట్, మీ పర్స్ ఉంటుంది కదా, మీ వ్యాలెట్లో పెట్టుకోండి. మేబీ ఈ బియ్యపు గింజలు పడిపోతే, సినామిన్ పౌడర్ పడిపోద్ది అనిపిస్తే ఫ్లిప్ కవర్స్ ఉంటాయి కదా, ఏదైనా ప్రసాదం ఎవరికైనా వేయాలంటే చిన్న ఫ్లిప్ కవర్స్లో వేసిస్తాము, ప్లాస్టిక్ ఆర్ ఏదైనా ఒక కవరు, అలాంటి కవర్లో వేసి వ్యాలెట్లో పెట్టండి. మార్క్ మై వర్డ్స్, 2025 నవంబర్ 11 స్పాన్ ఆఫ్ 1 ఇయర్లో 11 ఫుల్ఫిల్ అయితే మార్క్ మై వర్డ్స్, ఇది ఇలానే జరిగినందుకు అనంత బ్రహ్మాండానికి నా సర్వదా కృతజ్ఞతలు. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ థింగ్. మళ్ళీ 1 ఇయర్ తర్వాత అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి చూడండి, మీరు షాక్ అయిపోతారు. ఇట్ హ్యాపెన్స్, మాకు జరిగింది. మన స్టూడెంట్స్కి, మన క్లయింట్స్కి, మన పరివారానికి, మన శిష్యులకి, మన డిసైపుల్స్కి జరిగింది. మీకు జరుగుద్ది, నమ్మండి. ఇంకా మంచి రోజు గురించి, మంచి సమయం గురించి ఆలోచించద్దు. వన్ స్టాప్ సొల్యూషన్. ఈ రోజుకి ఆ పవర్ ఉంది. 11 మాస్టరీ నంబర్, స్పిరిచువల్ స్టఫ్ ఉంది, యూనిక్ వైబ్రేషన్ ఉంది. ఈరోజు దట్టు కార్తీక సోమవారం, కార్తీక మాసం. ఇంతకు మించిన శుభదినం ఏదుంది? మంచి రోజు కొరకు ఆలోచించొద్దు. ఈ రోజు, ఈ క్షణం, ఇప్పుడే ఇమ్మీడియట్గా ఆచరించండి. ఆచరించడానికి రెడీ అయితే ఐ ఆమ్ రెడీ అని కామెంట్లో టైప్ చేయండి. కామెంట్లో టైప్ చేసిన వాళ్ళకి అనంత విశ్వ సంపద కటాక్ష సిద్ధిరస్తు, యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉంటాయి. మీ పేరు, మీ లొకేషన్ కామెంట్లో టైప్ చేయండి. పాజ్ బటన్ ప్రెస్ చేసి కామెంట్లో రాయండి మీ నేమ్, మీ లొకేషన్. ఐ విల్ స్ప్రెడ్ సమ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ. అలానే మంచి కదా, మన వాళ్ళందరికీ పంచాలి కదా, చాలామంది సఫర్ అవుతున్నారు కదా, వాట్సాప్ స్టేటస్లో పెట్టండి. లోక కళ్యాణం కొరకు చాలు, పెద్ద పెద్దగా చేయక్కర్లే. ఒక అడుగు వేయండి. మనకున్న ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్ మెంబర్స్కి, వాళ్ళకి వీళ్ళకి షేర్ చేయండి. తప్పేమీ లేదు. వాళ్ళు పాజిటివ్గా తీసుకుంటే పాజిటివ్గా తీసుకొని, నెగిటివ్గా తీసుకుంటే నెగిటివ్గా తీసుకొని, పట్టించుకోకపోయినా పర్వాలేదు. డూ యువర్ జాబ్ అంతే. ఇది చెయ్యండి, అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. అండ్ అలానే విశ్వానికి, విశ్వ జ్ఞానానికి, విశ్వ దర్శనానికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా, లేదా పర్సనల్గా మీరు ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉన్నా కామెంట్లో టైప్ చేయండి తల్లి. నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానాన్ని దానికి జోడిస్తూ మీకు అందిస్తాను అని మాటిస్తూ ఉన్నా. దేనికి భయపడద్దు. అలానే చాలామంది క్లాసెస్ గురించి అడుగుతున్నారు. హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ మన ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతున్నారు. అతి త్వరలో ఒక దైవ కార్యం స్టార్ట్ చేస్తున్నాం, విశ్వకార్యం స్టార్ట్ చేస్తున్నాం. డేట్స్ నోట్ చేసుకోండి. నవంబర్ 2024 ఈ నెల నవంబర్ 21వ తారీఖు నుండి కంటిన్యూస్గా 7 రోజులు, అంటే 21 నుండి 27 వరకు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఒక బేసిక్ క్లాస్ అని పేరుకి బేసిక్ అంటున్నాం కానీ స్వేర్ ఆన్ మీ శ్రీ వైబ్రెంట్ వంశీ గారు మాటిస్తూ ఉన్నారు. మాస్టరీ సబ్జెక్ట్, అడ్వాన్స్డ్ గైడెన్స్ నేను మీకు ఇవ్వబోతా ఉన్నా. డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, సమృద్ధి, సంపూర్ణత్వం, ఆయురారోగ్యాల, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపద, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, ఏ కెరియర్లో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలన్నా, గృహంలో ఉన్న మీలో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్ బయటికి వెళ్ళాలన్నా, అప్పుల నుండి బయటికి రావాలి అన్నా, రిలేషన్షిప్ ఇష్యూస్ నుండి బయటికి రావాలి అన్నా, అనంత బ్రహ్మాండంతో అనుసంధానం అవుతూ అడుగులు వేయడమే దారి, శరణాగతే దారి. అండ్ డబ్బుని ఆకర్షించే ఎన్నో స్పిరిచువల్ రెమెడీస్, యాన్షియంట్ టెక్నిక్స్, మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్, కంప్లీట్ విశ్వజ్ఞానాన్ని మీకు అందిస్తాను అని మాటిస్తా ఉన్నా. నేను కనిపిస్తాను, నేను వినిపిస్తాను. మీరు నేర్చుకోవడానికి రెడీగా ఉండాలి. బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదాలు, భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు, కన్న తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదాలు, పంచభూతాల యొక్క ఆశీర్వాదాలు గురుస్థానంలో నిలబెట్టింది. ఎన్నో సాధనాలు చేస్తూ ఉంటాం. విశ్వం ఇచ్చిన సంకేతాలను అనుసరించి తవ్వి మరి విశ్వజ్ఞానాన్ని బయటికి తీసి మీకు అందిస్తాను అని మాటిస్తా ఉన్నా. దేనికి సఫర్ అవ్వద్దు. భగవంతుడు ఉన్నాడు మీతో, యూనివర్స్ ఉంది మీతో, మదర్ నేచర్ ఉంది మీతో, శ్రీ వైబ్రెంట్ వంశీ ఉన్నారు. ఇమ్మీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. అతి త్వరలో కలవబోతా ఉన్నా. ప్రేయర్స్ టు ఆల్ ఆఫ్ యూ. బ్లెస్సింగ్స్ టు ఆల్ ద బ్యూటిఫుల్ సోల్స్. అనంత విశ్వ సంపద కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జన సుఖనో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. కలుద్దాం, అతి త్వరలో కలుద్దాం.